హే గాయ్స్, వెల్కమ్ టు మై నెక్స్ట్ వ్లాగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? సో ఏంటి, పావు భాజీ చేశాను. బయట నుంచి తెచ్చింది కదండి, ఇంట్లోనే చేశాను. బ్రెడ్ మాత్రం బయట నుంచే తెచ్చానులేండి. ఇప్పుడే పడుకొని లైక్ మా చిన్నాడు. హాయ్. వీడియో ముందు రావడానికి కెమెరా చాలా ఎక్సైటెడ్. సో ఈరోజు ముచ్చట ఏంటంటే, మా వాడికి స్కూల్లో స్పోర్ట్స్ జరిగినాయి అన్నమాట. సో చూసారా, పరిగెడుతున్నాడు. ఎల్లో టీషర్ట్లో ఉన్నవాడే మా వాడు, చిన్నాడు. సో ఫస్ట్ వచ్చాడనమాట. సో బాగా ఫస్ట్ వచ్చాడు కాదు కానీ ఈ రోజంతా ఎక్సైటెడ్గా ఉన్నాడు ఫస్ట్ వచ్చాడని. పార్టీ కావాలని. ఇదిగోండి బయలుదేరే పార్టీ గురించి. పక్కనే ఉంది అండి స్పెన్సర్. సో ఐస్ క్రీమ్ కావాలి, నాకు ఐస్ క్రీమ్ కావాలని గొడవ నాకు. సో ఐస్ క్రీమ్ తీసుకుందాం, దట్టు స్పెన్సర్లోనే కొనాలంట. సో వచ్చేసాం స్పెన్సర్కి. సో వచ్చినప్పుడు మనం ఊరుకొని ఉంటామా, అవి ఇవి కొంటాం. సో నాకేంటంటే బ్రెడ్స్ కనిపించినాయి. స్పెన్సర్లో బ్రెడ్స్ చాలా బాగుంటాయండి, అసలు అక్కడే బేక్ చేస్తారు. సో ఇక్కడ వస్తా పావుబాజీ బన్స్ కనిపించినాయి అనమాట. సరే ఎలాగా డిన్నర్ చేయాలి కదా అనేసి బన్స్ తీసుకున్నా, డిన్నర్ చేసేద్దాం. సో ఇదిగోండి ఐస్ క్రీమ్స్ తీసేసుకున్నారు. ఎవరికి నచ్చిన వాళ్ళు ఐస్ క్రీమ్స్ తీసేసుకున్నారు. సేమ్నే తీసుకోవాలి బై ద వే, లేదంటే గొడవలు అయిపోతాయి ఇద్దరికి ఇంటికి వెళ్ళాక. తీసుకొని ఇంకా బిల్లింగ్ దగ్గరికి వచ్చేసామండి. ఇంకా బిల్లింగ్ కూడా అయిపోయింది. సో చలో ఇంటికి వచ్చేస్తున్నాం. సో ఇక్కడ ఎగ్జిట్లో మెహందీ పెడతారండి స్పెన్సర్ దగ్గర, చాలా బాగా పెడతారు. చాలామంది వచ్చి బ్రైడల్ మెహందీ పెడతారనమాట, పెట్టించుకుంటారు. సో అయిపోయింది షాపింగ్, ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి బన్స్ అని నేను పెట్టాను. ఇంకా కుకింగ్ స్టార్ట్ చేద్దామని రెడీ అయిపోయాను. అప్పటికే టైం 7 అయిందండి. ఇంకా మా వారు కూడా వచ్చేస్తారు, గబగబా చేసేద్దామని రెడీ అయ్యా. సో కర్రీలోకి భాజీ అంటే కర్రీలోకి కావాల్సినవి క్యాబేజ్, కొంచెం క్యారెట్, ఇంకా బంగాళదుంప. ఇవి 3 కుక్కర్లో వేసి బాయిల్ చేసేసుకోవాలండి. ఒక 3 to 4 విజిల్స్ అయితే సరిపోతుంది. కుక్కర్లో వేసుకున్న, కుక్కర్లో కొంచెం పసుపు కలర్ కోసం పసుపు వేసుకొని కుక్కర్ పెట్టేసుకోవడమే. పావుబాజీ కర్రీ చాలా సింపుల్ అండి, అన్నీ కలిపి కుక్కర్ పెట్టుకోవడమే, పప్పులాగా పెట్టుకొని ఇంకా మంచిగా కర్రీని ఫ్రై చేసుకోవాలి పోపు పెట్టుకొని. సో చూసేయండి, ఇక కుక్కర్ పెట్టేశాను. ఒక 3 to 4 విజిల్స్ వస్తే చాలు, ఆపేసుకోవచ్చు. సో ఈలోగా మసాలాలోకి బేస్ ప్రిపేర్ చేసుకుంటాను. ఇందులో వేయడానికి సింపులేనండి. ఒక టొమాటో, ఇంకా కారానికి సరిపడా పచ్చిమిర్చి కూడా నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను. సో దట్ చంక్స్ తగులుకుంటూ ఉంటాయి పిల్లలకి, తగిలితే మళ్ళీ కారం అంటారు, అదంటారు, ఇదంటారు. సో టొమాటో ఇంకా పచ్చిమిర్చి మిక్సీ పట్టేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ నా దగ్గర ఉంది. సో ఈ 2 అయితే మిక్సీ పట్టుకున్నాను. ఇదిగోండి, తెచ్చిన వెంటనే తింటున్నారు ఐస్ క్రీమ్స్. తెచ్చిన వెంటనే ఇంకా ఆగుతారా, ఇంకో తింటున్నారు ఇద్దరు. అది కూడా కొట్టుకొని తింటున్నారు ఇద్దరు. మా పెద్దవాడు ఉన్నాడే, అస్సలు వాడిని ఏడిపిస్తూనే ఉంటాడు. మీ ఇంట్లో కూడా ఇలాగేనా? ఇదిగోండి, ఇంకా కర్రీకి నేను పోపు పెట్టేసుకుంటున్నాను. కుక్కర్ ఆపేసాను. ఒక 3 to 4 విజిల్స్ వచ్చాక ఆపేసానండి, అది చల్లారుతుంది. సో అది చల్లారేలోపు పోపు పెట్టేసుకుంటున్నాను. పోపు ఏం లేదు, జీలకర్ర వేసానండి కొంచెం, ఇంకా కొంచెం ఆనియన్స్, ఒక ఆనియన్ వేసాను, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. కారం ఎక్కువ వేసుకోవట్లేదండి. సో పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు కదా, ఎక్కువ కారం వేసాను అనుకోండి ఇంకా అది కూడా తినరు. సో ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా టమాటో, ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని ఇంకా ఆయిల్ సెపరేట్ అయిన వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో వీడియోని స్కిప్ చేయకండి ప్లీజ్, లైక్ చేయండి అండ్ స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, ఛానల్లోకి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. సో ఇందులో కావాల్సిన కారం, ఉప్పు, పసుపు వేసేసాను. కొంచెం జీలకర్ర, ధనియాల పొడి ఉంటే అది కూడా వేసేసి ఇంకా మంచిగా ఇది ఫ్రై అవ్వాలండి. మూత పెట్టేశాను, సిమ్లోనే పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. సో ఈలోగా ఇది చల్లారింది. సో పావుబాజీ మ్యాషర్ ఉంటే మ్యాష్ చేసేసుకోవచ్చండి మంచిగా, లేదంటే హ్యాండ్ బ్లెండర్ ఉన్నా చేసేసుకోవచ్చు. సో నా దగ్గర 2 లేవు. సో మిక్సీ కొంచెం పల్స్ చేసుకుందామని ఇంకా మిక్సీ పట్టేసుకుంటున్నాను. మరి చంక్స్ తగిలినా వీళ్ళు ఏదో అంటారు, సో అందుకే కొంచెం మిక్సీ పట్టుకున్నాను. అది కాస్త కొంచెం స్మూత్గా అయిపోయింది. బట్ ఎనీవే టేస్ట్ అయితే బాగానే ఉంటుందండి, బస్ చంక్స్ తగలవు. మీకు కావాలంటే మ్యాష్ చేసుకోవచ్చు చాలు గరిటతోనే.
సో ఈలోగా ఇగోండి మసాలా బేస్ మంచిగా ఫ్రై అయిపోయింది. కలర్ చూసారా, మంచి కలర్ వచ్చేసింది. ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయింది. సో ఇంకా ఇది ఇప్పుడు మిక్సీ పట్టుకుంది, అందులో వేసేసుకోవడమే అంతే. దీనికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం కుక్ అవ్వనివ్వాలి. ఎక్కువ ఆయిల్ అయితే వేయలేదండి, అంటే మరీ మొత్తం షాప్లో లాగా ఆయిల్ సెపరేట్ అయ్యే అంత ఆయిల్ అయితే వేయలేదు. వేసుకుంటే ఆయిల్ సెపరేట్ అయ్యి మంచిగా కనబడుతుంది, బట్ ఎందుకు నాకు ఇష్టం లేదు. సో చాలు ఆ మాత్రం ఆయిల్, మనం ఇంట్లోనే కదా చేసుకుంటున్నాము, అంత ఫ్యాన్సీగా అయితే అవసరం లేదు. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. టేస్ట్లో అయితే అసలు ఎక్కడ కాంప్రమైజ్ లేదు, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. జస్ట్ ఆయిల్ క్వాంటిటీ అయితే కొంచెం తగ్గించాను అంతే. సో కర్రీ అయిపోయింది. లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇంకా ఆపేసానండి అది. ఇంకా బ్రెడ్ని మనం కొంచెం వెన్న వేసుకొని బటర్ వేసుకొని కాల్చుకోవడమే. బటర్ కూడా ఇంట్లో చేసిందే. సో లాస్ట్ టైం తీసినప్పుడు పెట్టేసి ఉంచాను అనమాట బటరు. కొంచెం నెయ్యి వేసి కాల్చాను. ఇంకా సర్వ్ చేసుకోవడమే కర్రీ వేసుకొని, అంతే. చూసారా, బ్రెడ్ మాత్రం చాలా సాఫ్ట్గా ఫ్రెష్గా ఉందండి. స్పెన్సర్లో బ్రెడ్ ఎప్పుడు బాగానే ఉంటుంది. సో అయిపోయింది. నేను ఫస్ట్ పీస్ నేనే టేస్ట్ చేస్తున్నాను. వేడివేడిగా ఉంది, తినాలనిపించింది, అసలు ఆగలే. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి, అసలు బయట కన్నా చాలా బాగుంది. థ్యాంక్ యూ, బాయ్.